హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గాయ్స్. దిస్ ఈజ్ సుధీర్ తెలుగు రైడర్. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే కొత్త ప్లేస్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఎంత ఉందంటే చాలా బాగుంది. మీకైతే ప్లేస్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేస్తా ఫ్రెండ్స్. చూడండి, చూసి అయితే మీకు నచ్చితే అయితే రండి ఒకసారి వచ్చేసి. హైదరాబాద్ ఉన్న ఎవరన్నా కర్ణాటకలో ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి కర్ణాటకలో ఉంది ఫ్రెండ్స్. మనకి హైదరాబాద్ నుంచి ఒక 200 km ఉంటుంది. మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే బస్ స్టాప్లో దిపి ఆటోకి అయితే వెళ్తున్నా నాకు తెలిసిన వాళ్ళతో. ఎందుకంటే నేనైతే కొత్త ఇక్కడ నాకేం తెలియదు ఇక్కడ. అందుకని నేను ఆటో అయితే తీసుకున్నాను తెలిసిన వాళ్ళతో. తీసుకొని అయితే వెళ్ళిపోతున్నా. చూడండి, ప్లేస్ వచ్చేసి ఎక్కడ ఉందంటే దగ్గర కర్ణాటకలో ఉంది. కర్ణాటక నుంచి బీదర్ అయితే వెళ్ళాలి. బీదర్లో ఉంది. ఇక్కడైతే చాలా పెద్ద కోట ఉంది. ఎలా అంటే మన రాజులు పరిపాలించే కోట ఉంది. అక్కడికైతే వెళ్తే ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ కోట వచ్చేసి చాలా పెద్దది. అక్కడైతే చాలా రకాలు ఉంటాయి. వాళ్ళు ఎలా జీవించారు, ఎలా ఉన్నారు అక్కడ, ఎలాంటి తుపాకీలు వాడారో అవి కూడా ఉన్నాయి. ఒకసారి అయితే మీకైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. అక్కడికి చూపిస్తాను. మొత్తం అయితే క్లారిటీగా మీకు చూపిస్తా అవి ఎలా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది. అందుకని నేనైతే అక్కడికైతే వెళ్తున్నా. వెళ్ళి మీకైతే ఎక్స్ప్లోర్ అయితే మొత్తం చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి నేను చూపించే ఏరియా వచ్చేసి బీదర్ నుంచి ఒక 10 km ఉంటుంది. ఆ 10 km అయితే లోనకి వెళ్ళాలి. లోనకి వెళ్ళి అయితే చూపిస్తున్నాను మీకైతే. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరైతే చూసి అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే ఒక టూరిస్ట్ ప్లేస్ అయితే అనుకోవచ్చు మీరైతే. నాకు తెలిసిన అయితే నేనైతే టూరిస్ట్ ప్లేస్ అంతే అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ. మన ఇది వచ్చేసి నేనైతే చూడండి మీకైతే వెళ్ళిపోతున్నా. దగ్గర ఆల్మోస్ట్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకో 2 minutes అయితే వచ్చేసాను. ఎలా అంటే అక్కడ చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. అక్కడ వచ్చేసి అంత బాగున్నాయి. ఎలా అంటే మన రాజులు పరిపాలించే కాలం కదా అది. ఎలా అంటే 1980 1970 అనుకుంటా. ఆల్మోస్ట్ ఇంకా తక్కువ అనుకుంటా. నాకైతే తెలియదు, సరిగ్గా తెలీదు. లోనికైతే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తా. చూడండి, మీరైతే వచ్చాక ఎవరైనా కనుక్కొని అయితే వెళ్ళండి. అక్కడికి వచ్చేసి ఎలా ఉంటుందైతే సూపర్ అయితే ఉంటుంది. నేను అది మొత్తం చూసి అయితే మీకైతే వీడియో అనేది చేస్తున్నాను నేను. అంత బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే నేను దగ్గరికి అయితే వచ్చేసాను. ఎక్కడైతే సెక్యూరిటీ గార్డులు అయితే మాకు ఆపి చెక్ చేస్తున్నారు. లోనకైతే అలౌ చేయట్లేదు. చూడండి ఎంత పెద్ద కోట ఉంది. ఇది వచ్చేసి మనమైతే లోనకైతే వెళ్ళిపోదాం. లోనకి వెళ్ళి మొత్తం అయితే నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను ఎలా ఉందనేది. చూడండి, యాక్చువల్గా అనేది ఆటోలు అనేది లోనకైతే అలౌ చేయరు. మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి అలౌ చేశారు. మనమైతే అక్కడ దిగి నడుచుకొని వెళ్ళాల్సిందే లోనకైతే. అంటే చాలా దూరం ఉంటుంది అక్కడ నుంచి వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, అలా ముందుకు వెళ్తే ఇంకా వచ్చేసి వీళ్ళైతే చాలా బాగా కట్టారు. వీళ్ళైతే పురాతనమైన కోట కదా ఇది. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా కట్టారు చూడండి. మనమైతే ఇప్పుడైతే కడితే మా అయితే ఒక 1 year 2 years ఉంటుంది, తర్వాత కూలిపోతుంది. వీళ్ళైతే అది ఎప్పటి నుంచో ఉంది. దగ్గర ఒక 50-100 years నుంచి ఉంది అది. ఆ కోట అనేది అంత బాగుంది. అది ఇంకా స్ట్రాంగ్గా ఉంది. అది వచ్చేసి మీరు కూల్చిన కూలదు. అంత స్ట్రాంగ్గా ఉంటుంది అది. ఇప్పుడు మనం కట్టడానికి చూసుకుంటే మనమైతే వేస్ట్. ఇంకా అంత ఇదిగా ఉంటుంది మన ఇది వచ్చేసి. వాళ్ళు కట్టారు కదా, అంత స్ట్రాంగ్ ఉంటుంది. లోనకైతే మీకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తా. చూడండి, చాలా పెద్ద ప్లేస్ వచ్చేసి ఇది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి వెపన్స్ అయితే వాడారు ఫ్రెండ్స్. వెపన్స్ ఎలా ఉంటాయి మీకైతే చూపిస్తాను. నేను లైవ్లో చూశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎలా అంటే అది మనమైతే ఒక 20 మంది వచ్చినా ఆ వెయిట్ అయితే మొయ్యలేము. ఒక వెపన్ వచ్చేసి చిన్న వెపన్. పెద్ద వెపన్ వచ్చేసి ఒకటైతే ఒక 100 మంది పట్టుకోవాలి. అంత వెయిట్ అనేది ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ వెపన్ దగ్గరికి అయితే నేను వెళ్తున్నా. వెపన్ అయితే చాలా బాగుంది. చాలా పెద్దగా ఉంది వెపన్ వచ్చేసి. అంత బాగుంది వెపన్ వచ్చేసి. అదైతే నాకు తెలిసి ఒక 100 మంది అయితే ఈ రోజుల్లో అయితే నాకు తెలిసి ఒక 100 మంది 200 మంది పట్టుకోవాలి. ఆ రోజుల్లో అయితే ఒక 100 మంది అయితే పట్టుకుంటారు. వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు కదా. ఒక 100 మంది అయితే పట్టుకుండొచ్చు. ఈరోజు అయితే చాలా వెయిట్గా ఉంది ఫ్రెండ్స్. అది వచ్చేసి దగ్గర మినిమం అయితే ఒక 2000 kgs అయితే ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా నాకు తెలియదు, సరిగ్గా తెలీదు. దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. అంతకు మించి ఉండొచ్చు అనుకుంటున్నా. అక్కడికైతే మనోడైతే తీసుకుని వెళ్తున్నాడు. సరే అయితే వెళ్ళి అయితే చూద్దాం ఇంకా ఎంత వెయిట్ ఉంటుంది. అక్కడ వచ్చే దగ్గరలో మీకైతే లైవ్లో చూపిస్తా. చూడండి, అంత ఇదిగా ఉంది. అంత బాగుంది వెపన్ వచ్చేసి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ప్లేస్ వచ్చేసి నాకైతే అక్కడైతే ఉండిపోవాలనిపించింది. అంత బాగుంది. ఇక్కడైతే
చాలా అంటే చాలా బాగా ఇచ్చేశారు, పరిపాలించారు ఇక్కడైతే వచ్చేసి మన ఇండియాలో. మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి, విజిట్ చేసి చూడండి ఒకసారి, మీకు నచ్చితే ఓకే. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఆటో ఆపి పైకి అయితే ఎక్కుతున్నా. పైకి వెళ్ళి చూపిస్తాను మీకైతే వెబ్ అని ఎలా ఉంటుందో. వెబ్ అని అయితే చూస్తుంటారు మీరు, నాకైతే ఫస్ట్ టైం నేను లైవ్లో చూసాను వెబ్ వచ్చేసి. నాకైతే చాలా బాగా నచ్చింది వెబ్ వచ్చేసి. మనమైతే లోనకి వెళ్ళి చూద్దాం, మీకైతే లైవ్లో చూపిస్తా వెబ్ అని ఎలా ఉంటుందో. సరే ఫ్రెండ్స్, చూడండి ఏరియా వచ్చేసి కూడా చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే చాలా చాలా ఇదిగా ఉంది. కొంచెం చూసుకొని అయితే కొంచెం వెళ్ళండి కేర్ఫుల్గా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా అంటే చాలా బాగుంది, అంత ఇదిగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరైతే ఒకసారి అయితే విజిట్ చేయండి వెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వెబ్ దగ్గరికి వచ్చాను. ఈ వెబ్ వెయిట్ వచ్చేసి చాలా అంటే చాలా వెయిట్గా ఉంటుంది. నాకైతే చాలా బరువుగా ఉంటుంది చూడడానికి, ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి ఇక్కడ వదిలేశారు వీళ్ళు. ఒకసారి అయితే అప్పుడైతే వెబ్ని యూజ్ చేసి ఉంటారు. ఎలా యూజ్ చేశారైతే నాకైతే అర్థం కావట్లేదు. ఇంత పెద్ద వెబ్ని చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడు మన రాజులు అయితే యూజ్ చేసేవాళ్ళు దీన్ని, అంత స్ట్రాంగ్ అయితే దీన్ని కట్టారు. ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ ఏరియా వచ్చేసి. పైకైతే ఎక్కాం, చాలా అంటే చాలా వరకు పాడైపోయినాయి కొన్ని. చూడండి ఫ్రెండ్స్, గోడలు కూడా విరిగిపోయినాయి కొన్ని, కానీ ఇప్పుడు కూడా ఇంకా ఇదిగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అప్పుడు కట్టింది. చూడండి ఫ్రెండ్స్, పక్కనే గుడి కట్టారు. ఇప్పుడు కొత్తగా కట్టారనుకుంటా ఇది వచ్చేసి. సరే ఫ్రెండ్స్, అలా అయితే మనం ముందుకెళ్ళి చూసిద్దాం ఇంకేమీ ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, నేను బైక్కి అయితే మొత్తం చూపిస్తున్నా కోట మొత్తాన్ని. కోట అయితే చాలా అంటే చాలా బాగుంది. సరే ఫ్రెండ్స్, అలా అయితే మనం కొంచెం కింద తిప్పి ఇంకా వెబ్ దగ్గరికి వెళ్దాం, మెయిన్ గేట్ దగ్గరికి వెళ్దాం. మెయిన్ గేట్ అయితే ఇంకా బాగుంటుందంట, నీకైతే తెలియదు ఎలా ఉంటుందో. అక్కడికి వెళ్ళి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, పక్కన చుట్టుపక్కన పొలాలు కూడా చాలా బాగున్నాయి, చాలా న్యాచురల్గా ఉంది చూడడానికి అయితే. మీరైతే కర్ణాటక వస్తే పక్కా విజిట్ చేయండి. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉన్న పక్క ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలన్నా దీనికైతే వెళ్ళండి, ఎందుకంటే ఇది పక్కన ఉంటుంది. 150 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర. 2 అవర్స్ అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నా వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ మొత్తం చూపిస్తున్నా. ఫోటో షూట్ తీసుకోవడం కూడా చాలా బాగుంది. మీరైతే ఇక్కడికి వచ్చి కూడా ఫోటో షూట్ అయితే తీసుకోవచ్చు, అంత బాగుంది ఇది వచ్చేసి. చూడండి, వెబ్ని అయితే చూపిస్తున్నా. వెబ్ని కూడా చాలా అంటే చాలా ఇదిగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. సరే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం దిగైతే మనమైతే ఆటోలో అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. చూడండి, రిటర్న్ అయితే నేను ఆటో అయితే వెళ్ళిపోతున్నా. మొత్తం అయితే నేను చూసేసాను, వీడియో అనేది కొంత తీయలేకపోయాను, అందుకనే మీరైతే వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేసి మొత్తాన్ని అయితే చూడండి. నేనైతే ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వచ్చేసి గురుద్వార్కి అయితే వెళ్ళబోతున్నా. ఆ గురుద్వార్ ఎలా ఉంటుందో నాకైతే తెలీదు, ఒకసారి వెళ్ళి అయితే చూద్దాం. నేను ఫస్ట్ టైం అయితే గురుద్వార్కి అయితే వెళ్తున్నా, వెళ్ళి అయితే చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. సరే ఫ్రెండ్స్, ఎక్కడ చూడండి, ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా. వీళ్ళు కట్టడం కూడా చాలా స్ట్రాంగ్గా కట్టున్నారు. మొత్తం గోడలు వచ్చేసి అన్నీ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడు మన కాలంలో అయితే ఎంత స్ట్రాంగ్గా అయితే కట్టలేరు వీళ్ళు, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అది ఎప్పుడో పురాతన కాలంవి, ఒక 100 years బ్యాక్ అనుకుంటా. ఇంకా చెక్కు చెరకుండా అలాగే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నాలైతే ఫ్రంట్ గేట్కి అయితే వచ్చాను. ఇక్కడ ఫ్రంట్ గేట్ చూసుకొని మనమైతే గురుద్వార్కి అయితే వెళ్ళిపోదాం. మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఫ్రంట్ గేట్ కూడా చాలా బాగా నీట్గా ఉంది, నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టారు వీళ్ళు, బాగానే ఉంది. చూడండి, ఆ కోట వచ్చేసి రాజుగోడ్ కోట. అది ఇదైతే చాలా అంటే చాలా ఇదిగా ఉంది. అక్కడికైతే పంపించట్లేదు, లోనకైతే వెళ్ళడానికి అయితే ఒప్పుకోవట్లేదు. గేట్ వేసి క్లోజ్ చేస్తున్నారు. ఇక దూరం నుంచి చూడడానికి అయితే ఓకే, దగ్గరికి అయితే వెళ్ళనివ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చిన్న బబ్బుల్స్ ఉన్నాయి. చిన్న బబ్బుల్స్ అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే టూరిస్టులు అయితే చాలామంది వస్తున్నారు. చాలామంది వచ్చి కూడా విజిట్ చేస్తున్నారు వచ్చి. అంత బాగుంది ఏరియా వచ్చేసి. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా, ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు, వచ్చి చాలామంది విజిట్ చేస్తున్నారు. నేనైతే చూడండి వెనకాల నుంచి పెడుతున్నాం. మనకి వెనకాల ఉంది కదా, వాళ్ళు నిల్చున్నారు కదా అక్కడైతే చిన్న బబ్బన్స్ అయితే ఉన్నాయి. ఆ చిన్న బబ్బన్స్ అయితే చూడడానికి అయితే వెళ్దాం. వెళ్ళి చూసేద్దాం ఎలా ఉంటుందో, చిన్న బబ్బన్ ఎలా ఉంటుందో. ఈ బబ్బన్స్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడడానికి, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఒకసారి అయితే చిన్న బబ్బన్ అయితే చూపిస్తాను చూడండి. చిన్న బబ్బన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది పట్టుకోవడానికి కూడా. ఇదైతే 10 మంది అయినా వెత్తలేదు, అంత స్ట్రాంగ్గా ఉంది. నాకు తెలిసి గోడ అనుకుంటా, గోడ వెనకాల నుంచి వీళ్ళైతే వెబ్బన్ అయితే యూజ్ చేస్తారు ఇక్కడ ఏదో పెట్టి అనుకుంటా, నాకైతే తెలియదు ఎలా యూజ్ చేస్తారో.
చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి. చూడండి ఆ ఒక్క వెయిట్ వచ్చేసి నాకు తెలిసి మినిమం ఒక 30-40 కేజీస్ ఉంటుంది. వెబ్బన్ మొత్తం వచ్చేసి నాకు తెలిసి ఒక 100 కేజీస్ అయితే ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది అనుకుంటున్నా. చూడండి ఇక్కడైతే చాలా బాగుంది. మనం అయితే ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నాకైతే వెళ్ళిపోయి అయితే మనమైతే గురుద్వారాకి వెళ్ళిపోతాం. గురుద్వారా వెళ్ళి అక్కడ నుంచి అక్కడ ఏమేమి ఉందో చూద్దాం. మీరైతే వస్తే పక్కా అక్కడికి వస్తే ఇదైతే విజిట్ చేయండి. విజిట్ చేస్తే వెళ్ళండి. గురుద్వారాకి వెళ్ళకపోయినా పర్లేదు, కానీ ఇక్కడికైతే కంపల్సరీ అండి. అక్కడ కూడా ట్రై చేయండి వెళ్ళడానికి, మీకు ఖాళీగా ఉంటే కొంచెం ట్రై చేసి అక్కడ కూడా వెళ్ళండి. అక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, నన్నైతే ఆల్రెడీ అయితే బయలుదేరిపోయాను. ఇక్కడ నుంచి ఒక 5-10 కిలోమీటర్స్ ఉంటుంది గురుద్వారాకి వెళ్ళడానికి. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడికి వచ్చాను చూడడానికి. ఈ విలేజెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఫుడ్లో వచ్చేసి మనకి చాలా అంటే చాలా చీప్గా దొరుకుతాయి అన్నీ వచ్చేసి. ఎందుకంటే మనమైతే ట్రావెలింగ్ చేస్తాం కదా, మనకైతే మెయిన్ చీప్గా ఉండాలి. చీప్గా లేకపోతే మనమైతే ట్రావెలింగ్ అయితే అసలు చేయలేం. బడ్జెట్ ట్రావెలింగ్ అయితే అసలు మనం చేయలేం. ఏదైనా ఉన్నా చీప్గా చూసుకుంటాం మనం వచ్చేసి. మొత్తం చవకే మనతో వచ్చేసి చవక బేరం మొత్తం. సరే ఫ్రెండ్స్, మనమైతే కొంచెం ముందుకు వెళ్ళి గురుద్వారాకి అయితే వెళ్దాం. ఇక్కడ చర్చ్ ఉంది. చర్చ్కి వెళ్ళి ఒకసారి గురుద్వారాకి వెళ్ళిపోదాం. నాకైతే గురుద్వారాకి అయితే వెళ్ళిపోతున్నా. చూడండి విలేజెస్ కూడా చాలామంది అయితే చాలా ఇదిగా నీట్గా ఉన్నారు. రోడ్లు కూడా నీట్గా ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, అలాగంతే కొంచెం ముందుకు వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. ఎక్స్ప్లోర్ చేస్తాం మొత్తం. చూడండి వీడియో అయితే చాలా లెంత్గా ఉంది. కొంచెం చూసైతే ఎంకరేజ్ చేయండి, నాకైతే సపోర్ట్ చేయండి గైస్. సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు అయితే నేను చేస్తాను. నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ వచ్చేసి. లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. చూడండి ఫ్రెండ్స్, అలాగైతే మనం ముందుకు వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు వచ్చేసి మీరు ఎవరు లేకపోయినా నాకు తెలిసి హోటల్లో కూడా ఉండొచ్చు. హోటల్ కూడా రేట్ అనేది తక్కువ ఉంటుంది. రోజుకి ఒక 1000 రూపీస్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చి అయితే ఉండి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ఈ బీదర్ వచ్చేసి దీని పేరు వచ్చేసి బీదర్ అంటారు ఫ్రెండ్స్. నాకు కూడా సరిగ్గా తెలీదు. రోడ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనమైతే అలాగైతే కొంచెం ముందుకెళ్ళి మొత్తం చూద్దాం ఇంకేమేమి ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎక్స్ప్లోర్ అయితే మొత్తం చేస్తాను, కానీ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. వీడియో అయితే ఫుల్గా చూడండి, షేర్ చేయండి. సరే ఫ్రెండ్స్, అలా ముందుకు వెళ్ళి మనం చూద్దాం. నేనైతే ట్రావెలింగ్ కూడా బడ్జెట్లో చేస్తున్నా, ఎందుకంటే నాకైతే అంత నేనేమి రిచ్ కాదు. నాకైతే ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకనే దీని మీద ప్రాసం పెట్టుకున్నా. అటుపక్క జాబ్ చేసుకుంటూ ఇటుపక్క ట్రావెల్ అయితే నేను చేయాలి. అందుకనే మీకు వీడియో పెట్టడం కూడా కొంచెం లేట్ అవ్వచ్చు. లేట్గా అయితే వీడియోస్ పెడతాను. నాకు అంత లేదు. నాకు ఖాళీగా ఉన్న టైంలోనే నేను ట్రావెల్ చేస్తాను. ఫుల్ టైం ట్రావెలింగ్ అంటే నాకు తెలియదు, మరి సక్సెస్ అయితే ఫుల్ టైం ట్రావెలింగ్ అయితే చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, నాడైతే గురుద్వారాకి అయితే వచ్చేసా. గురుద్వారా అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకైతే లోనకైతే నేను కెమెరా ఉండి ఎలా ఉంటే మీకు లోనకైతే నేను ఎలా ఉందో చూపిస్తా. బట్ కెమెరా అయితే నాకు తెలిసి ఎలా ఉండదు లోనకి వచ్చేసి. మీకైతే బయట నుండి అయితే నేను చూపిస్తున్నా. చూడండి, మీరు కర్ణాటక వచ్చారనుకోండి, కంపల్సరీగా అయితే ఈ 2 ప్లేస్లు అయితే విజిట్ అయితే చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి చూడడానికి. అలానే చూడండి చుట్టుపక్కల కూడా ఇక్కడ హోటల్స్ అయితే చాలా ఉన్నాయి. హోటల్స్ కూడా తీసుకోవచ్చు మీరు కావాలంటే, తక్కువ ప్రైస్కి ఉంటాయి. మీరు వెళ్ళి చూడండి ఎక్కడ తక్కువకుంటారు. నేనైతే దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయను, ఎందుకంటే మళ్ళీ ప్రమోషన్ అంటారు. నేనైతే ఆ ప్రమోషన్ అయితే అస్సలు చేయను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.